అందరికీ నమస్కారం. నేను మీ సేస్హై. ఇప్పుడు నేరుగా విషయానికి వెళ్దాం. ఎన్ఆర్ఎఫ్, నీకసలు ఎంత ధైర్యముంటే సుమతిగారిని ఒక వేశ్యతో పోలుస్తావా? అసలు నువ్వు ఏ రకంగా మనిషి జన్మ ఎత్తావు? స్త్రీ జన్మ తర్వాత అసలు మనిషివేనా నువ్వు? అది చూసి కింద చప్పట్లు కామెంట్లు బుద్ధిలేని గాడిదలు, బుద్ధిలేని గాడిదలు అని ఎందుకు అన్నానో తెలుసా? ఒక స్త్రీ అయ్యుండి కూడా ఇంకొక స్త్రీ గురించి ఇంత దారుణంగా రాస్తారా? పైగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీరు ఈ కథలో ఒక భర్త గురించి ఇలా ఉంటే పత్నీవ్రతుడు అని పిలుస్తారు అని అర్థమవుతుంది కదా. కాని ఆ విషయం చెప్పడానికి మన తల్లి అయిన సుమతిగారిని ఆ మాటకు వస్తే ఏ స్త్రీని అయినా ఇలా ప్రాస్టిట్యూట్గా చూపిస్తారా? ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయారు? కళ్ళు, చెవులు పనిచెయ్యటం లేదా? లేకపోతే భర్త మీద కోపంతో బ్రెయిన్ పనిచెయ్యటం లేదా? ఇంకో విషయం కూడా ఉంది. అది ఏమిటంటే, అసలు ఒరిజినల్ కథలో సుమతిగారి భర్త ఆమెను హింసించినట్లు చూపించింది. అంటే మన హిందుత్వంలో ఇలా భర్త భార్యను హింసిస్తూనే ఉంటారు, ఇప్పటికీ అదే జరుగుతుంది అని చూపించింది. ఇవి ఏమీ గమనించకుండా అసలు ఆమెను క్వశ్చన్ చెయ్యకుండా ఉన్నారు కదా. అందుకే అట్లా బుద్ధిలేని గాడిదలు అని అన్నాను. నండూరి హేమామాలిని గారు మరియు గోవిందసేవ సత్యభామ గారు, మీరు చాలా గొప్పవాళ్లు. మీకు ఈ కథ ఒక్కసారి తెలియాలి అని మిమ్మల్ని ఇక్కడ మెన్షన్ చేశాను. మీకు యూట్యూబ్ పతివ్రతలు అని ఎవరిని అంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటా. ఒక్కసారి ఈ ఎన్ఆర్ఎఫ్ హిందూ ముసుగులో ఓ ఏమి చేస్తుందో గమనించగలరు అని విజ్ఞప్తి. ఇక ఈ అమృతసిద్ధి, హైందవుడు, సహనావవతు ఇలాంటి వాళ్లు ఏమి చేస్తున్నారు, వాళ్లు ఇలాంటి వాళ్లను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు తెలియదు. నో యూజ్. ఎన్ఆర్ఎఫ్ అంతేకాదు, ఈ కథ గనుక ఒక్కసారి మీ అమ్మగారికి, నాన్నగారికి వినిపిస్తే ఖచ్చితంగా నిన్ను ఎందుకు కన్నామా అని బాధపడతారేమో. లేకపోతే ఇంకో పని కూడా చెయ్యొచ్చు. చెప్పు తడిపి తెగేదాకా కొడతారు. ఫింగర్స్ క్రాస్డ్. అవును, మగాళ్లపైన ఇంత ద్వేషముంది కదా నీకు. చిన్న అనుమానం ఏంటంటే, నీకు అసలు పెళ్ళి అయిందా? ఒకవేళ అయితే గనుక నీ భర్తతో కాపురం చేస్తున్నావా లేదా? లేకపోతే తని తగలేసావా? ఎందుకంటే నీకు మగాళ్ళు అంటే పడదు కదా. నువ్వు ఈ హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఇట్లాంటి కథలు రాస్తూ ఉన్నప్పుడు మాకు అలా అర్థమవుతుంది. అందుకనే అడుగుతున్నా. నీకు ఈ బైబిల్ బాగా అలవాటు ఉందని, క్రైస్తవ మతమంటే నీకు నమ్మకం ఉందని మాకు తెలుసు. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. అందులో ఉన్న వ్యర్థం మా హిందూ స్క్రిప్చర్లకి ఎందుకు పులుముతున్నావు? నీకు ఆ లోతు కుమార్తెలు లేక బైబిల్ దేవుడు, పాత నిబంధనలోని కల్చర్ నీకు ఇష్టమైతే నీ ఇంట్లో పెట్టుకో. కాని ఇలా హిందూ ముసుగులో నాటకాలు వేస్తే ఊరుకునేది లేదు. వన్ మోర్ టైం, ఫింగర్స్ క్రాస్డ్. అసలు ఈ కథ మీ పిల్లలకు చదివి వినిపించగలవా? ఎందుకంటే బైబిల్లోని కొన్ని కథలు, అధ్యాయాలు పిల్లలకు చదివి వినిపించలేము కదా. ఓ సారీ, అది నీకు అలవాటే అని అంటున్నావా? దయచేసి ఆ పని మాత్రం చెయ్యకు. పహల్గామ్ అటాక్ జరిగింది కదా, అందులో ఒక అమ్మాయి మన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చింది అని చెప్పేసి ఒక అమ్మాయి పేరుంది. ఆ పేరు అవసరం లేదులెండి. ఆ అమ్మాయి కూడా ఒక రకంగా నీకన్నా బెటర్. ఈ డిస్కషన్ పెట్టి భార్యాభర్తలకు మధ్య తగాదాలు పెట్టడానికి చూస్తోంది. అంతకు మించి ఏమీ లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం ఎలా అనే దాంట్లో ఈ ఎన్ఆర్ఎఫ్ పిహెచ్డి చేసినట్టు ఉంది. ఎందుకంటే తన ఇంట్లో జరిగేవన్నీ కూడా తీసుకొచ్చి ఇట్లా పబ్లిక్లో పెట్టి అందరూ ఇంతే అని చెప్పేసి చూపిస్తుంది. ఇలాంటి యూట్యూబ్ పతివ్రతకు ఏదైనా ఒక పేరు పెట్టాలని ఎంత ఆలోచించినా ఏమీ దొరకలేదు. కాబట్టి ఉన్న పదాలతోనే సరిపెట్టుకోవాలి.
అందుకే ఇక నుంచి ఎన్ఆర్ఎఫ్ అనే పదానికి అర్థం నేను స్క్రీన్ పైన పెడతాను, చూడండి. సో ఇక ముందు నుంచి ఇది నీ పేరుకి అర్థం. ఎవరైనా ఎన్ఆర్ఎఫ్ అని అంటే దానికి ఇదే అర్థం. నువ్వు నీ ఛానల్ ఎలాంటి వాళ్లతో ఉన్నావో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ జాగృతి. వీడు పెట్టిన కామెంట్ ఒక్కసారి చూడండి. అయ్యో, ఇంకా అయిపోలేదు, ఇప్పుడు చూడండి. సో వీడు అనవసరంగా పుట్టాడేమో, ఎందుకంటే వాడు వాళ్ళ పేరెంట్స్ కాపురం చేసుకుంటున్నప్పుడు చూసి, లేక వాడు తన భార్యతో చేసే కాపురం ఇదే అని చెప్పాడు. ఇలాంటి వాడిని ఏమీ చెయ్యాలో మీకే వదిలేస్తున్నా. వీడొకడే కాదు, ఇంకొకడు ఉన్నాడు. వాడు కింగ్ అంట. వీడు పెట్టే కామెంట్లు ఇంకా దారుణం. ఇలాంటి వాళ్లను చుట్టూ పెట్టుకుని ఈ ఎన్ఆర్ఎఫ్ ఛానల్ నడుపుతోంది అంటే దీని క్యారెక్టర్ ఏంటో మీకిప్పటికే అర్థం కావాలి. ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న ఈ ఛానల్ ఫాలోవర్స్ని ఇంకా ఏమి అనాలో తెలియడం లేదు. ఐ డోంట్ బిలీవ్ ఎన్ఆర్ఎఫ్ ఇస్ అ వుమెన్. ఈ మగవాళ్ళు గాజులు తొడుక్కున్నారా ఏంటి అని అనాలని ఉంది కాని అనలేను. ఇక మీకు అంత సీన్ లేదు కాని మీరు అట్లా కూర్చోండి. ఎవరైనా ఈ ఎన్ఆర్ఎఫ్ లాంటి వాళ్ళు హిందూ ముసుగులో నా పూర్వీకులను ఏమైనా అంటే మీరు చలనం లేకుండా, సిగ్గు లేకుండా బ్రతికేస్తారేమో, కాని నేను అయితే ఊరుకునేది లేదు. నేను మా పూర్వీకుల అంశలోనే పుట్టాను కాబట్టి నా పూర్వీకులైన సుమతి, సావిత్రి, అరుంధతి దేవతామూర్తులని ఈ రీతిగా ఎవరైనా అంటే నేను చీము నెత్తురు లేనిదానైతే కాను. ఏదో ఒక రకంగా నిలదీస్తా, ఖండిస్తా. మీకు ఈ యూట్యూబ్ పతివ్రత గురించి ఇంకా తెలియాలి అంటే నా ఛానల్లోని ముందున్న వీడియోలు మరియు షార్ట్స్ చూడండి. నా సాటి హిందూ స్త్రీలకు నా రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. శ్రీ మాతృయేయ నమః.